హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో కాలర్ నెక్, సెమీ కాలర్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఇక్కడ నేను ఓన్లీ నెక్ మెజర్మెంట్స్ వరకు మాత్రమే చెప్తానండి. అండ్ ఈ క్లాత్ వచ్చేసరికి పల్చగా ఉంది కాబట్టి నేను డబుల్ లైనింగ్ వేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ ఒక లైనింగ్ని నేను స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను. మీరు ఒకటే లైనింగ్ వేస్తే కనుక ఈ లైనింగ్ లేకుండా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. లైనింగ్ పెట్టైనా స్టిచ్ చేయొచ్చు. అండ్ షోల్డర్ లెంత్ వచ్చేసరికి ఇక్కడ 7 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసరికి 3 ఇంచెస్, నెక్ డీప్ వచ్చేసరికి అది కూడా 3 ఇంచెసే అండి. ఇది 32 సైజ్కి నేను ఇలా కట్ చేశాను. ఇంకా పెద్ద సైజులో అయితే నెక్ విడ్త్ అనేది పెంచుకోవచ్చు అనమాట. మనం ఫ్రంట్ పార్ట్ని నేను రివర్స్లో ఫోల్డ్ చేశానండి. నెక్ దగ్గర వి షేప్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇంకా బ్రాడ్గా కావాలంటే 1.5 ఇంచ్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. అండ్ వీ నెక్ డీప్ వచ్చేసరికి నేను 3 ఇంచెస్ పెడుతున్నాను. ఈ మెజర్మెంట్కి కొంచెం టైట్ అయింది, అందుకే నేను టెక్స్ట్లో 4 ఇచ్చాను. ఇక్కడ మీరు 4 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. డెఫినెట్గా 4 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఒకవేళ వీ బ్రాడ్ కనుక పెంచే పని అయితే ఇది 3.5కి మార్క్ చేసుకున్నా పర్లేదన్నమాట. ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ వీ షేప్లో ఒక లైన్ని డ్రా చేసుకుంటున్నాను. తర్వాత పైపింగ్ పెట్టి బటన్స్ పెడుతున్నాను కదా, దానికోసం ఒక 10 ఇంచెస్ వరకు డౌన్కి మార్క్ చేశాను అనమాట. ఇక్కడ మాత్రం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన లైన్ మీదనే కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ వీ షేప్ని కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఓపెన్ చేసేసి మిడిల్లో, ఇక్కడ నేను ఫస్ట్ మిడిల్లో ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసానండి. ఇది ఆప్షనల్, లైనింగ్ కదలకుండా ఉండాలి కాబట్టి నేను స్టిచ్ వేసాను. మీరు లైనింగ్ వేయకపోతే ఈ స్టిచ్ అనేది అక్కర్లేదండి. ఈ విధంగా మనం నెక్ షేప్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ని జాయిన్ చేయాలి. వీ షేప్ దగ్గర నుంచి ఓపెన్ సైడ్స్ కట్ చేసిన వైపు ఉండాలండి. థ్రెడ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్ సైడ్స్ కట్ చేసిన వైపు ఉండాలి. ఈ విధంగా వీ షేప్ దగ్గర నుంచి పైపింగ్ని జాయిన్ చేస్తూ స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను స్టిచ్ వేసేసాను. ఇప్పుడు నేను డబల్ లైనింగ్ వేస్తున్నానని చెప్పాను కదా, అందుకని నేను ఓన్లీ బాడీ పార్ట్ వరకు మాత్రమే ఇంకొక లైనింగ్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం టాప్ ఎలా అయితే కట్ చేసామో అదే సైజులో కట్ చేసుకున్నానండి. ఆ తర్వాత మిడిల్లో నెక్ కూడా సేమ్ డిటో అలాగే కట్ చేసేసాను. ఇప్పుడు నెక్ దగ్గర పైపింగ్ స్టిచ్ చేసాం కదా, దాని మీదనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పైపింగ్ ఫినిషింగ్ కోసం రివర్స్ చేయాలి కాబట్టి. ఈ విధంగా నేను లైనింగ్ని కూడా స్టిచ్ చేసాను. ఇక్కడ వీ షేప్ ఉంది కదా, అక్కడ ఒక కట్ ఇవ్వాలి 2 సైడ్లు. అలాగే కింద వైపు పైపింగ్ని యూ షేప్లో తిప్పాం కదా, అక్కడ కూడా తిరగాలంటే మనం ఇక్కడ కట్ ఇవ్వాలన్నమాట. ఈ విధంగా కట్ చేసిన తర్వాత లైనింగ్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ని రివర్స్ చేసుకున్న తర్వాత పైపింగ్ చుట్టూ ఫినిషింగ్ కోసం ఒక స్టిచ్ వేసేసుకొని ఆ తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేస్తూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను డబల్ లైనింగ్ హాఫ్ వరకే వేసాను కదా, దాన్ని పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని పైకి జరిపేసి లైనింగ్కి అటాచ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలండి. తర్వాత పైపింగ్ మిడిల్లో క్లాత్ జాయిన్ చేస్తాం కదా, అది 9 ఇంచెస్ లెంత్ 4 ఇంచెస్ విడ్త్తో కట్ చేసుకున్నాను ఒక క్లాత్ని. ఈ క్లాత్ని రైట్ సైడ్ లోపలికి ఫోల్డ్ చేసి రాంగ్ సైడ్ ఇలా పైనకి ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఒకవైపు లాక్ చేస్తూ ఎల్ షేప్లో స్టిచ్ వేసుకోవాలి. ఈ లాక్ చేసిన సైడ్ మనకి పైన వైపుకి వస్తుందన్నమాట. లాక్ చేసాం కదా, దాన్ని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి రైట్ సైడ్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, లాక్ చేసిన వైపు క్లోజ్ ఉంటుంది, రిమైనింగ్ సైడ్ ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్ట్ మీద మనం పైపింగ్ స్టిచ్ చేసాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద, ఒక 1/2 ఇంచ్ మిడిల్లో ఒక 1/2 ఇంచ్ గ్యాప్, అంటే నేను బటన్స్ కోసమని 1/2 ఇంచ్ ఇచ్చాను. మీరు పోట్లీ బటన్స్ అయినా పెట్టుకోవచ్చు, అప్పుడు ఈ గ్యాప్ ఇవ్వక్కర్లేదు. బట్ నేనైతే బటన్స్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసి పైపింగ్ చుట్టూ ఈ బెల్ట్ని వీ షేప్ కింద మాత్రమే బెల్ట్ని స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేశాను. వెనక వేసిన బెల్ట్ కదలకుండా ఉండడానికి ఇంకొక 1/2 ఇంచ్ గ్యాప్తో పైపింగ్ చుట్టూ ఇంకొక స్టిచ్ కూడా వేసానండి. అండ్ తర్వాత మిడిల్లో ఈ బటన్స్ మీకు నచ్చినవి పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా బటన్స్ కూడా స్టిచ్ చేస్తాను. తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసరికి నేను ఒక 1 ఇంచ్ డౌన్కి రౌండ్ షేప్ మార్క్ చేశాను. నెక్ విడ్త్ వచ్చేసరికి 3 ఇంచెసే, ఫ్రంట్ ఎంత అయితే ఉందో సేమ్ అంతే. తర్వాత ఈ షోల్డర్స్ని జాయిన్ చేస్తూ స్టిచ్ వేసుకున్నాను. షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత మనం కాలర్ నెక్ పెడుతున్నాం కాబట్టి మెజర్మెంట్ తీసుకోవాలి. మీరు డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఎందుకంటే కాలర్ కూడా నేను డబుల్ ఫోల్డ్ చేసి కట్ చేస్తాను కాబట్టి ఈ విధంగా నేను డబుల్ ఫోల్డ్ చేసుకొని క్లాత్ని కాలర్ మెజర్మెంట్స్ అనేది తీసుకుంటున్నానండి.
సో ఇక్కడ నాకు మెజర్ చేస్తే 7 ఇంచెస్ వచ్చింది. సో చూసారు కదా, ఇక్కడ 7 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ మెజర్మెంట్ని క్యాన్వాస్ పేపర్ మీద మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, డబుల్ ఫోల్డ్లో ఉంది పేపరు. అండ్ లెంత్ వచ్చేసరికి 5 ఇంచెస్, విడ్త్ కూడా 5 ఇంచెస్. ఎగ్జాక్ట్గా ఏం తీసుకోక్కర్లేదు, కొంచెం అటు ఇటుగా తీసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోండి. అండ్ తర్వాత ఒక 1/2 ఇంచ్ డౌన్కి ఫోల్డింగ్ వైపు మార్క్ చేసుకున్నాను చూడండి. 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేస్తున్నాను. ఈ 1/2 ఇంచ్ ఎందుకంటే బ్యాక్ నెక్ మనం 1 ఇంచ్ డీప్ మార్క్ చేసుకున్నాం కదా, అందులో 1/2 ఇంచ్ ఖర్చులో పోతుంది, ఇంకొక 1/2 ఇంచ్ ఉంటుంది. ఆ 1/2 ఇంచ్ ఇది. తర్వాత డ్రా చేసిన లైన్ మీద 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మన నెక్ విడ్త్ 3 ఇంచెస్ కాబట్టి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని కార్నర్ నుంచి ఈ పాయింట్ని కలుపుతూ కాలర్ నెక్ మనం బ్యాక్ సైడ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అలాగే మార్క్ చేసుకొని తర్వాత కర్వ్లా డ్రా చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనకి కాలర్ విడ్త్ ఎంతైతే కావాలో, నేనైతే ఒక 1 ఇంచ్ యావరేజ్గా తీసేసుకుంటున్నాను. మీకు కరెక్ట్గా 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా కావాలంటే మీరు గ్యాప్ పెట్టుకొని టేప్తో మెజర్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి డబుల్ ఫోల్డ్లో మనం కాలర్ లెంత్ ఎంత వచ్చిందంటే 7 ఇంచెస్ వచ్చింది. సో ఈ మార్కింగ్ మీద కూడా టేప్తో మెజర్ చేసుకుంటే 7 ఇంచెస్ రావాలి. 7 ఇంచెస్ వచ్చిన దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత కాలర్ షేప్ని డ్రా చేసుకోవాలి. మీరు స్ట్రైట్గా పెట్టుకుంటే స్ట్రైట్గా అయినా ఉంచుకోవచ్చు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే కొంచెం షేప్ బాగుంటుంది కాబట్టి ఇలా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు అదే మార్కింగ్ మీద మనం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ కాలర్ డబుల్ ఫోల్డ్లో ఉందండి కట్ చేశాక. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఒకవైపు షైనింగ్ ఉంటుంది స్టిక్ అయ్యేలాగా, దాన్ని మెయిన్ క్లాత్ మీద, క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మనం ఇది షైన్ అయ్యేది స్టిక్ అవుతుంది కదా, దాని మీద పెట్టి ఐరన్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఐరన్ చేసేసాను. తర్వాత ఒక 1/2 ఇంచ్ గ్యాప్, రెండు వైపులా 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచేసుకొని కాలర్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కింద వైపు చూపిస్తున్నాను కదా, అటువైపు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలాం, దాన్ని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దాని మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇంకొక పీస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్ చేసాం కదా, దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. మీరు 1/2 ఇంచ్ స్టిచ్లో వెళ్ళేట్లు ఉంటే కనుక 1/2 ఇంచ్ కట్ చేసుకోండి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్స్ రెండు లోపలికి ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇప్పుడు లోపల వైపు మనం క్యాన్వాస్ షీట్ ఉంది కదా, దాని పక్కన స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. స్టిచ్ వేసిన తర్వాత ఆ స్టిచ్ కట్ అవ్వకుండా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి లోపల వైపు. ఈ విధంగా కట్స్ ఇచ్చిన తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి కాలర్ని. సో రివర్స్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు మనం ఈ కాలర్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూద్దాం. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా రైట్ సైడ్ పెట్టుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని కింద వైపు పెట్టుకొని నెక్ చుట్టూ జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసాక ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి నెక్ జాయింట్ దగ్గర. అండ్ తర్వాత ఈ కాలర్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత ఈ కాలర్ చుట్టూ ఇంకొక స్టిచ్ వేయాలి. అది ఎలా వేసుకుంటామంటే, ఇప్పుడు కింద వైపు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది ఓపెన్ ఉంటుంది, అది కదలకుండా పడుతుందన్నమాట ఆ స్టిచ్ మనం వేసినప్పుడు. సో ఈ విధంగా స్టిచ్ కూడా వేసేసాను. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.